అల్పంగా జీవించడం అనేది తప్పు కాదు, కానీ అల్పులు గనులుగా మార్చబడాలి. అబ్దుల్ కలాం గారు అన్నారంట, ఒక వ్యక్తి దరిద్రుడిగా పుట్టడం తప్పు కాదంట, దరిద్రుడిగా చనిపోవడం తప్పంట. మనం ఏం చేస్తాం? నా పుట్టకే దరిద్రం అంటాం, నేను ఇంట్లో పుట్టడమే దరిద్రం అంటాం. పుట్టడం దరిద్రం అవచ్చు, కానీ నువ్వు చనిపోయేటప్పటికి నువ్వు దరిద్రుడిగా చనిపోవడానికి వీల్లేదంట. మరి నువ్వేం చేశా? దరిద్రుడిగా పుట్టిన నువ్వు ధనవంతుడిగా మార్చబడాలి కదా, ఐశ్వర్యవంతుడిగా మార్చబడాలి కదా. అదే కోణంలో నేను చెప్తాను, ఒక వ్యక్తి పాపిగా జన్మించడం తప్పు కాదు, కానీ పాపిగా చనిపోవడం తప్పు. ఈరోజు నువ్వు ఎలా జీవిస్తున్నావు? దేవుని దగ్గరికి వచ్చావు, దేవుడిని ఆరాధిస్తున్నావు, దేవుడిని సేవిస్తున్నావు, దేవుడిని మహింపరుస్తున్నావు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, మా దేవుడు గొప్పాడు, మా దేవుడు పరిశుద్ధుడు, మా దేవుడు నీతిమంతుడు, మా దేవుడు యథార్థవంతుడు అని చెబుతున్నా నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? దేవుని దగ్గరికి వచ్చే ముందు నువ్వు పాపిగా ఉండొచ్చు, వచ్చిన తర్వాత పాపం చేయడానికి వీల్లేదు.